వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ పార్టీ బీఆర్ఎస్, అదే కేసీఆర్ విషయంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ను దగ్గరికి రానియొద్దు, ఆయనతో పొత్తుకు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కేసీఆర్ను నమ్మడం మంచిది కాదు, కేసీఆర్ వస్తే ఉన్న సీట్లు కూడా పోతాయి, పార్టీ దారుణంగా నష్టపోతుంది, దెబ్బతింటుందని తెలంగాణ నేతలు ఢిల్లీలోని బీజేపీ నేతలకు చాలా క్లియర్ కట్గా చెప్పేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఢిల్లీ పెద్దలతో సమావేశమైన తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ వైపు నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ వైపు నుంచి పొత్తులకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఇది కలవరపరిచే విషయం. కేసీఆర్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోకూడదని తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానానికి చాలా విస్పష్టంగా చెప్పేశారని విశ్వసనీయమైన సమాచారం అందుతోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ నష్టపోతాం, లాభం వచ్చే పరిస్థితి లేదు కానీ నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ అంటూ తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి పెద్ద నివేదిక రూపంలో సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేసీఆర్ వైపు నుంచి పొత్తు ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆయనను కనుక దగ్గర తీసుకుంటే తెలంగాణలో బీజేపీ నష్టపోవడం ఖాయం. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ పని, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఈ పరిస్థితిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోవడం తప్ప లాభమే లేదంటూ బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి చెప్పేసినట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆయన వస్తే మేముండం, ఆయన వస్తే మేము వెళ్ళిపోతామంటూ తెలంగాణ బీజేపీ నేతలు కొందరు అధిష్టానానికి చాలా క్లియర్ కట్గా మొహం మీదే చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకతతో కసిగా ఉన్న కొందరు తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు కేంద్రానికి ఈ విషయంలో మొహమాటం లేకుండా తమ అభిప్రాయం చెప్పేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ గనక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మేము బీజేపీలో ఉండలేం అంటూ వారు కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ బీజేపీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర నాయకత్వం స్థానిక నాయకుల మనోభావాలను గౌరవించినట్లే తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే ఏ చర్యను తీసుకోబోమంటూ కేంద్ర నాయకత్వం తెలంగాణ బీజేపీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వైపు నుంచి పొత్తు ప్రతిపాదన ఉన్న తమ వైపు అలాంటి ఆలోచన లేదని, అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేయకుండా ఎన్నికల్లో గెలుపు కోసం 100% విజయం సాధించే దిశగా ప్రజల్లోకి వెళ్లాలంటూ బీజేపీ అధిష్టానం స్థానిక బీజేపీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. అంటే పొత్తు విషయమై ఉంటుందా లేదా అని స్పష్టంగా క్లారిటీ ఇవ్వకున్న తెలంగాణ బీజేపీ నేతల మనోభావాలను పూర్తిగా గౌరవిస్తామంటూ బీజేపీ కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.